అందరికీ నమస్కారం మిత్రులారా. మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి 1 మంత్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది, వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి ఈ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం తర్వాత అమరావతి అనేది విజిట్ చేశారు. తర్వాత అక్కడ కార్యక్రమాలు రివ్యాంప్ జరగాలని ఆయన అక్కడ కోరటం, ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత అందులో పని భాగంగా ఏంటంటే ఈ రాష్ట్ర కింద ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఆ ప్రభుత్వం అంతా పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన, విధ్వంసం చేసిందని కూడా ఆయన అటువంటి ప్రకటనలు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ పోలవరం వరకు అనేది ఏంటంటే పూర్తిగా సైన్స్, అదేంటంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా వాస్తవాలు అనేవి ఆధారంగా చేయగలిగితేనే అది పూర్తి కంప్లీట్ అవుతుంది. లేదనుకుంటే అది మళ్ళీ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవరైతే ముఖ్యమంత్రి కానీ వేరే వాళ్ళు కానీ పూర్తి జాగ్రత్తగా దాన్ని చేయాలి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా అధికారులను పెట్టుకోవాలి. ఇటువంటి అవాస్తవాలు వాటిని మనం ప్రొజెక్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ 2014-19 వరకు ఉన్నారు. అంతకుముందే ఆ పోలవరం కుడికాలు ఎడంకాలు పనులు కానీ, తర్వాత ఈ మీదైతే మెయిన్ ఉందో రిజర్వాయర్ ఉందో అక్కడ కూడా కొంతవరకు ఒక 30% వరకు పనులు జరిగిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత ఆయన హయాంలో జరిగిన పనులు పూర్తి పోలవరం తీసుకుంటే అందులో 30% వరకే ఉంటాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనులన్నీ తక్కువేం కాదు, చాలా వరకు ఆయనకు చేశారు. 30% పనులు ఉంటాయి. అయితే ఏదైతే ఈ కాఫర్ డ్యామ్ కానీ, డయాఫ్రమ్ వాల్ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిన పనులే. ఆయన అవే ఇప్పుడు డ్యామేజ్ అయిన సందర్భం. అయితే ఇవేమీ దీని గురించి ఎవరిని నిందించక్కర్లేదు. ఎందుకంటే నేను చేసినా, మీరు చేసిన, ఇంకోళ్ళు చేసినా ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు అందులో కొన్ని లోపాలని తలెత్తుతూ ఉంటాయి. అయితే సో దాన్ని మళ్ళీ ఓపికగా దాన్ని మనం అధిగమించే ప్రయత్నం చేయాలి తప్పించి ఎవరన్నా దాన్ని మన చేసిన తప్పుల్ని పక్కోళ్ళ మీద పెట్టడం, లేదంటే పక్కోళ్ళు చేసిన తప్పులు మన చేసిన తప్పుల్ని కప్పుపుచ్చడం, ఇలాంటి పనులు చేయకూడదు. ఏదైనప్పటికీ దాన్ని సీరియస్గా తీసుకుని చేస్తే అది తొందరలోనే కంప్లీట్ అవుతుంది. ఏదైనా దానికి ముఖ్యంగా ఏంటంటే ఒక డెడికేషను, తర్వాత వాస్తవాల ఆధారంగా చేయాల్సిన పని అది పోలవరం అనేది. సో తప్పనిసరిగా ఆ విషయంలో వాళ్ళు ముందుకెళ్ళచ్చు. ఇది మనం ఎవరో విమర్శించేది ఏమీ లేదు. మనం కూడా సంస్కరణ పార్టీ కూడా వారికి మన సపోర్ట్ అనేది పూర్తిగా ఆఫర్ చేయడం జరిగింది. ఇంకా అమరావతి అనేది ఏంటంటే అది మనం ఇదివరకు చెప్పాం. అదేంటంటే ఎప్పటికీ వైట్ ఎలిఫెంట్. దానివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకైనా ఎటువంటి ఉపయోగం లేదు. మరి అది ఎందుకు దాన్ని తీసుకున్నారో తెలియదు. ఇదివరకు కూడా చెప్పాము. అది లాస్ట్ టర్మ్లోనే ఆయన 7,000 crores అనేది దాని మీద స్పెండ్ చేయడం జరిగింది. కానీ అక్కడ జరిగిన వర్క్ అంతా కూడా చాలా నెగ్లిజిబుల్. అది ఎంత చెప్పుకున్నా సరే మేము అది చేసాం, ఇది చేసాం, అలాగే చేసుకున్నాం, ఎంత చెప్పుకున్నా అది ఎప్పటికీ వైట్ ఎలిఫెంటే. ఇప్పుడు ఏంటంటే కొన్ని కట్టడాలు కడటం వల్ల, లేదనుకుంటే ఇంకోటి ఏదో చేయటం వల్ల ఏదైనా ఏరియా కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిపోతుందని అటువంటి దాఖలాలు కనుక, నిదర్శనం కనుక ఉంటే కనుక ఆ రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాలు ఇదే పందాన్ని అవలంబిస్తాయి. ప్రపంచం కూడా ఇదే పందాన్ని అవలంబిస్తాయి. అంటే ఏదైనా పని అనేది అవసరానికి అనుగుణంగా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైము కాస్ట్, ప్రాఫిట్ అని, తర్వాత అక్కడున్న అవసరాలు ఇవన్నీ వాటిని పరిగణించి దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేసుకోవాలి. సో ఆ రకంగా ఏంటంటే రాజధాని అనేది ఏంటంటే ఎక్కడో కొత్త ఏరియాలో మనం వెళ్ళి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని కట్టుకుంటూ పోతే అది మనకి వైట్ ఎలిఫెంట్గా మారుతుంది. మన శ్రమ, మన సమయాన్ని కూడా అది కిల్ చేస్తుంది అన్నమాట. అది లాస్ట్ టర్మే అది దానికి నిదర్శనం. మళ్ళీ దాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చేసుకుంటారో తెలియదు. మరి ఏదైనా మనం సజెస్ట్ చేసింది ఏంటంటే దాన్ని విజయవాడకి సెంట్రిక్గా పెట్టుకుని విజయవాడలో కనుక ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అది ఉపయోగమని మనం సజెస్ట్ చేస్తాం. ఎనీవే అది పూర్తిగా మరి ప్రభుత్వం ఏర్పడిన ప్రజా మద్దతు ఏర్పడిన ప్రభుత్వాలు కనుక మనం ఏం డిక్టేట్ చేయలేము. తీసుకున్న వాళ్ళకు అల్టిమేట్గా వాళ్ళ ఫలితం అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ 2 లక్షల కోట్ల సంపద అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కూడా పూర్తి అవాస్తవాలు. మరి అటువంటి అనేది చేయటం, అవాస్తవాలతో వీళ్ళు ముందుకెళ్తే అంతా నష్టమే జరుగుతుంది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే
ఇంకా ఇసుక పాలసీ అనేది కొత్తగా తీసుకున్నారు. ఇసుక పాలసీ అంటే అంతకుముందు నారా చంద్రబాబు 2014 ముందు కూడా ప్రభుత్వం నుంచి ఇసుక అనేది ఏంటంటే తక్కువ రేట్‌లో అమ్మినట్టు నాకు తెలుసు. గుర్తుంది నాకు. ఈవెన్ నాకు తెలిసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇసుక అనేది ఏంటంటే వెబ్ పోర్టల్ ద్వారా దాన్ని సేల్ చేస్తున్నట్టు ప్రజలకి అది నాకు గుర్తుంది. ఈవెన్ అయితే ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని ఉచితం చేశారు. అయితే ఉచితం చేసినంత మాత్రాన ప్రజలకు ఉచితంగా రావట్లేదు. ఎంతో సేనరేజ్ కాస్ట్ అని ఏదో ఉన్నట్టు చెప్తున్నారు. తర్వాత ఈ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ కూడా ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు భరించాలంటున్నారు. అయితే ఈ ట్రాన్స్‌పోర్ట్ అనేది మామూలుగా ఈ ఈ ఇటువంటి సందర్భంలో చాలా ఎక్కువ అవుతున్నట్టు మనకి అంతకుముందు నిదర్శనాలున్నాయి. అంటే ఇప్పుడేంటంటే ఇప్పుడు 475 టన్ను గాని ఏదో రేట్ ఏదో ఉన్నట్టుంది. సో, అంతకు మించి దానికి పెద్దగా ఏమి 100, 200 ఏమైనా తగ్గుతదేమో. సో, ఏదైనప్పటికీ ప్రజలకి పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి నష్టం. ఇటువంటి ఆదాయాన్ని కోల్పోవటం. ఏదైనా దీన్ని ప్రజలకి ఇంకా పకడ్బందీగా ఎలా అందివ్వాలన్న దాని మీద ఆలోచించాలి తప్పించి ఇంకా ఫ్రీ చేయటం అనేది సరే వాళ్ళు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. అయితే మధ్యలో వాళ్ళు కొంతవరకు వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సరే అది కూడా దాన్ని కూడా మనం విమర్శించేది ఏమీ లేదు. సో, వాళ్ళ నిర్ణయం వాళ్ళది. ఏదైనా ప్రభుత్వానికి కొన్ని చోట్ల వాళ్ళకి కొన్ని లివరేజెస్ ఉంటాయి. మనం వాళ్ళని అలాగే పోనివ్వాలి. ఇంకా ఏంటంటే ఢిల్లీ కూడా ఒకటి 2 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చినట్టు, తర్వాత ఇంకా అధికారులతో ఏదైనా మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని చోట్ల సరే ఈ ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా జరిగాయి. సో, వాళ్ళకి ఎవరికైనా ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ వాళ్ళకి నచ్చిన అధికారులను వాళ్ళు పెట్టుకోవచ్చు. అయితే అల్టిమేట్‌గా ఏంటంటే ఈ అధికారులు గానీ, లేదంటే ఎమ్మెల్యేలు గానీ, లేదంటే క్యాడర్ గానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే అధికారాన్ని చలాయించడానికి, అధిక ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఆ విధంగా ఉంటారు తప్పించి వాళ్ళు కొత్తగా ఈ ప్రభుత్వానికి కానీ, లేదంటే ప్రజలకు కానీ తీసుకొచ్చి ఇచ్చేది ఏమి ఉండదు. వాళ్ళేంటంటే వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ అనేది చాలా నెగ్లిజిబుల్‌గా ఉంటుంది. సో, మ్యాక్సిమం ఏంటంటే నిర్ణయాలు ఏదైతే మేజర్ పాలసీ నిర్ణయాలు ఏదైతే ఉంటాయో ప్రభుత్వానికి సంబంధించి, లేదంటే పార్టీ గాని లేదంటే ఆ నిర్ణయాలే ఈ ప్రజా జీవితాన్ని ముందుకు కానీ వెనక్కి కానీ తీసుకెళ్తాయన్నమాట. సో, ఆ రకంగా తీసుకున్నట్టయితే ఈ పాలసీస్ విషయంలో ప్రభుత్వం ఏంటంటే సరైన దృక్పథంతో ఉన్నట్టు లేదు. అంటే మామూలుగా వాళ్ళు తప్పనిసరిగా ఈ అలవకైన హామీలు కానీ, లేదనుకుంటే ఈ ఏదైతే ఈ అబద్ధాలని చెప్పొచ్చు. అబద్ధాల ద్వారానే వాళ్ళు ఇంతకాలం నెట్టుకొచ్చారో, తర్వాత అబద్ధాల ద్వారానే వాళ్ళు అధికారంలో కూడా వచ్చారు. ప్రజలు కూడా అటువంటి వాటిని నమ్మి ఓట్లేసారు. సో, ముందు కూడా అదే పందాన్ని అవలంబించాలని వాళ్ళు కోరుకున్నట్టుంది. ఎందుకంటే ఇంకా దానికి తోడు ఏంటంటే ఈ మీడియా కానీ, లేదనుకోండి ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే విధంగానే వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, భవిష్యత్తులో పరిస్థితి వేరు. ఇప్పటిదాకా ఏంటంటే మనకి వనరులు ఉండటం వల్ల తర్వాత ఏదైతే అప్పులు చేయడానికి అవకాశం ఉండటం వల్ల ఇప్పటిదాకా ఏంటంటే ఇలా పరిస్థితులు అనేవి కలిసి వచ్చినాయి. దానివల్ల ఈ రాజకీయ నాయకులు ఎటువంటి అబద్ధాలు చెప్పినా అవన్నీ కూడా చెల్లుబాటైనాయి. కానీ ముందు ఏంటంటే అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వనరులు అనేవి బాగా తరిగిపోయినాయి. తర్వాత ఈ అప్పులనేవి బాగా పెరిగిపోయినాయి. ఇంకా సరే అబద్ధాలతో కూడిన జీడిపి అనేది అనేక ప్రభుత్వాలు ప్రవేశపెడుతూ మా అప్పులేమీ పెరగలేదని వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ అప్పులనేవి ఏంటంటే చాలా తారస్థాయికి చేరినాయన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ప్రజల్ని ముందుకు ప్రజలే వాళ్ళకి ప్రజల నుంచే ఏదైనా సంపద అనేది క్రియేట్ చేయాలి. సో, ప్రజల్ని సక్రమంగా వినియోగించుకుని ఉన్న వనరులు ఏదో సక్రమంగా వినియోగించుకుని సమయాన్ని జాగ్రత్తగా చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ఏదైతే ఉందో ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి అధిగమించగలిగిన అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమయం వృధా చేసి, లేదనుకుంటే ఈ మీడియా కానీ వీళ్ళు కానీ అవాస్తవాలతో లేదంటే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేసినంత మాత్రం ఏమీ జరగదు. సరే ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం నెట్టుకొచ్చినా సరే భవిష్యత్తు అనేది అలా ఉండకపోవచ్చు. సో, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది పూర్తిగా వాళ్ళ నిర్ణయం. ప్రజలైతే పూర్తిగా ఏంటంటే వాళ్ళు తీసుకోవటం అదే ధ్యేయంతోనే ఉన్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎంత హామీలు ఇస్తే అటువంటి హామీలు ఇచ్చే ప్రభుత్వం వైపు వాళ్ళు మరలటం అనేది
ఈ ప్రజాస్వామ్యం ఈ 77 సంవత్సరాల్లో చరిత్రలో జరిగిన పరిణామం. అందువల్ల ఈ ప్రభుత్వం అనేది ఎలా ముందుకు తీసుకెళ్తుందంటే వాళ్ళ ఇష్టం. ఏదైనా అవకాశం ఉంటే కనుక ఒక సక్రమంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. లేదనుకుంటే అది ప్రజల నుంచి వచ్చే డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చాక వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం అనేది అంటే సరైన విధానం వెళ్ళట్లేదు, సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటలేదు. వాళ్ళైతే తీసుకున్న ఏ నిర్ణయాలన్నీ కూడా అటు వాళ్ళు సెల్ఫ్ దాని ఏమంటారు సూసైడ్ అని చెప్పొచ్చు. ఆ రకంగా ఉన్నాయి నిర్ణయాలు. తర్వాత ప్రజలకు కూడా ఏంటంటే వాళ్ళలో ఆశని ఇంకా కల్పించే విధంగా ఉన్నాయి, ఏదో జరుగుతుందని. సో ఆ ప్రజా వనరులు కానీ వినియోగించుకునే విధంగా లేవు. ఏదైనా భవిష్యత్తు కాలంలో ఏమైనా మార్చుకుని వాళ్ళ పాలసీని మార్చుకుని ఏదైనా మంచిగా ముందుకెళ్తారేమో ఆశిద్దాం. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.